తరుణ్ భాస్కర్ గారి చదువు ఎంతవరకు వచ్చింది? ఆయన ఎట్లా చదివేవారు? చదివేవాడు. చిన్నప్పుడు ఎట్లా ఉండేవారు? చిన్నప్పుడు చదివేది. హ్మ్. ఒక క్వార్టర్ మార్క్ పోతే ఇంట్లో రాగానే మీరు అంటున్నారు అప్పుడు కాదు, ఇప్పుడు కాదు. ఎప్పుడు అదే ఉంటది. ఆ! అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ పేరెంట్ అన్నమాట. ఓకే. మై హస్బెండ్ వాజ్ ఇప్పుడు వాళ్ళ టీచర్స్ వింటే కూడా చూస్తే కూడా చెప్తారు కరెక్ట్ అని. హ్మ్. అరే తరుణ్ భాస్కర్ వాళ్ళ ఫాదర్ వస్తున్నారంటే అంతే. హ్మ్. 1 పాయింట్ అంటే నన్ను కూడా పోయి అడుగు అనేది. హ్మ్. ఒక్క క్వార్టర్ మార్క్ పోయిందంటే కూడా ఎందుకు పోయింది? కరెక్టే చేసినాడు కదా! అడుగు అని అనేది. ఓహ్! అంత అంటే వి ఆర్ లివింగ్ ఇన్ ద మూమెంట్. మరి ఒక్కొక్కసారి యూ సే లివ్ ఇన్ ద మూమెంట్ అనేసి. హ్మ్. కానీ వి హావ్ టు ఆల్సో కమ్ ఔట్ అండ్ థింక్ అబౌట్ టు బారో అన్నమాట. ఆ! అది ఆయన అనే వరకు ఇప్పుడు నేను అక్కడ టీచింగ్ చేసేటప్పుడు నాకెట్లా ఉంటది పోయి టీచర్‌ని పోయి హ్మ్. అడగాలని అంటే హ్మ్. చాలా ఇబ్బంది ఉంటది. చాలా ఉంటుంది. సో, అట్లా ఉండేదన్నమాట. వాడు అన్నిట్లో ఫస్ట్ వచ్చి 6థ్, 8థ్ వరకు ఆల్మోస్ట్ బెస్ట్ ఆల్ రౌండర్ అన్నిట్లో ఉండేదన్నమాట. హ్మ్. దాని తర్వాత కొంచెం కొంచెం అంటే అన్నీ కావాలంటే ఎట్లా అండి వాళ్ళ నాన్న అన్ని కాంపిటీషను, ఆ కాంపిటీషను ఇక్కడ పోవాలి, వాడు ఆర్ట్‌లో ఉన్నాడు, వాడు మ్యూజిక్‌లో ఉన్నాడని అటు ఇటు తిప్పడం అన్నమాట. హ్మ్. హి యూజ్డ్ టు రిప్రజెంట్ ద స్కూల్ అండ్ స్కూల్ ఆల్సో. ఆర్ట్‌లో మైసూర్ పోయినాడు, ఢిల్లీ పోయినాడు ఓహ్! అండ్ ఫ్రెస్కో పెయింటింగ్ అంతా పోయినాడు. సో, యూత్ కాన్ఫరెన్స్‌కు కూడా పోయినాడన్నమాట హ్మ్. యూఎస్‌కు. సో, అట్లంతా ఉన్నప్పుడు యూ కాంట్ ఎక్స్‌పెక్ట్ గుడ్ మార్క్స్ ఆల్సో కదా! ఎందుకంటే హ్మ్. క్లాస్ నుంచి అంటే స్కూలుకు డుమ్మా కొట్టేసి ఇవన్నీ పోతుంటే మనం కొంచెం కొంచెం ఆ మందలించినా బ్రేక్ వస్తుంది కదా! హ్మ్. సో, పాస్ అయితే చాలు ఇవన్నీ ఉన్నాయి కదా! అనేసి మేము అనుకున్నాం అన్నమాట. హ్మ్. అట్లా ఫస్ట్‌లో అయితే ఆయనకు మార్కులు చాలా వరకు హి వాస్ వెరీ వెరీ గుడ్ పర్టిక్యులర్ అన్నమాట. స్టూడెంట్ అన్నమాట. అంటే ఓకే. వాడు గుడ్ స్టూడెంట్ అయినా గానీ అయినా ఈయన గాని పర్టిక్యులర్ ఉండేది. హ్మ్. వాడు ఫస్ట్ వచ్చినా గానీ ఎందుకు ఇందులో పోయిందని అడుగుడు. హ్మ్. అట్లా అట్లా ఉండొద్దు కదా! అని అనిపించేది నాకు.